ఈ వీడియో బర్నీ ఫ్యాన్స్ వాళ్ళకి అంకితం అండి. బర్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీస్ట్ అనమాట. ఎందుకంటే బర్నీ అంత బాగా ఆడాడు. అసలు ఫస్ట్ నుంచి ఇలా ఆడితే బిగ్ బాస్ విన్నర్ బర్నే కదా అని అనిపించేలా ఆడాడు. చాలా బాగా ఆడాడు. నాకు ఈరోజు చాలా బాగా అనిపించాడు. ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ సుమన్ శెట్టి తన పాయింట్స్ ఇచ్చేయమన్నప్పుడు ఆ పాయింట్స్ తాను తీసుకోకుండా సంజన గారికి ఇచ్చిన దాంట్లోనే బాగా ఆయన ఎలివేట్ అయ్యాడు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఆయనకి లీస్ట్ మార్క్స్ వచ్చినాయో ఒక్కొక్కళ్ళు వచ్చి అడిగారు, ఎవరికి చేస్తావు ఎవరికి చేస్తావు అని. ఆయన ఎంత క్లియర్గా ఉన్నాడంటే ఒక డైలాగ్ అయితే నాకు అదిరిపోయింది. ఏంటంటే నా మైండ్ కన్నా మనసు డామినేట్ చేస్తుందని చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ చాలండి. అందుకే మనసు ఏది చెప్తాదో అదే చేస్తాను నేను అని చెప్పి సంజన గారికి చెప్తానమాట. సంజన గారు అడిగినప్పుడు కళ్యాణ్ కూడా తనూజ విన్నికి ఎంత ట్రై చేస్తున్నాడంటే మనోడు మొత్తం ఆటంతా పక్కన పెట్టేసి పక్కన పెట్టేయడానికి ఇంకా ఆడడానికి ఏముందలే, ఓటప్పీలు కూడా చేయడానికి లేకుండా చేసేసాడు బిగ్ బాస్. ఇంక ఈయన ఏం చేశాడంటే పిఆర్ కింద పెట్టాడు ఎవరికి, తనూజకి. తనూజ చుట్టూ తిరుగుతూ ఉండు, తనూజకి సలహాలు ఇస్తూ ఉండు, తనూజ విన్ అవ్వడానికి బాగా ఎంకరేజ్ చేయి. ఒరే నాయన తనూజ నెగ్గిందంటే నువ్వు పోయినట్టేరా బాబు, అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు నాకు. ఇంకేం చేస్తారులే, అంతకన్నా వేరే ఆయనకి పెద్ద పనేం లేదు. హౌస్లో ఈ వారం అంతా బిగ్ బాస్ కావాలనే మనోడిని కార్నర్ చేసేసి సైడ్ చేసేసి అసలు గేమ్స్ లేకుండా, ఎలివేషన్ లేకుండా, ఓటప్పీలు లేకుండా, జనాల మధ్యలోకి వెళ్లకుండా ఒక దిష్టి బొమ్మని చేసి పక్కన కూర్చోబెడతాడు చూడు, అలా చేసేసాడు. మనోడి పరిస్థితి ఓన్లీ తనూజకి ఎంకరేజ్ చేయడం, తనూజ ఎప్పుడు నెక్కుతుందా చూసి హాయిగా అమ్మయ్య తనూజ నెగ్గింది చాలని చెప్పి తన గెలుపు కింద ఫీల్ అయిపోయి ఉండటం. అది తప్ప హౌస్లో కళ్యాణ్కి పెద్ద పని ఏం లేదు. సో బర్నీ గారి విషయంకి వద్దాం. బర్నీ గారు 2 సార్లు అడిగారు తనూజని. హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి, హైయెస్ట్లో ఉన్నప్పుడు ఒకసారి, లోయెస్ట్లో ఉన్నప్పుడు ఒకసారి హైయెస్ట్లో ఉన్నామని తీసేస్తాను అంతే. రెండోసారి నేను ఎమాన్యుయల్కి నాకు చాలా స్టాండ్ తీసుకున్నాడు, అందుకు మిమ్మల్ని కానీ సంజన గారిని కానీ తీసేస్తానని చెప్పింది. 2 సార్లు మన నాన్నకైతే మొండి చేయి చూపించింది తనూజ. సెకండ్ టైం అయితే ఆయన చాలా బాధపడ్డాడు. ఫస్ట్ టైం అయితే హైయెస్ట్లో ఉన్నప్పుడు తీసేసిన నో ప్రాబ్లం, కానీ సెకండ్ టైము నార్మల్గా తీసేస్తానంటే ఆయనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎమాన్యుయల్ నాతో స్టాండ్ తీసుకున్న అనే విషయం అతనికి చాలా, నాకన్నా ఎక్కువ ఎమాన్యుయల్ ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడన్న విషయం ఆయన ఇంకా కలిసివేసేసింది నాకు తెలిసి. కానీ ఈరోజు దాని అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తా. ఆయన లీస్ట్లో ఉన్నప్పుడు నీ 5,000 పాయింట్లలో సగం ఎవరికి ఇస్తారు అన్నప్పుడు ఆయన భావోద్వేగానికి గురై నా 25 పాయింట్స్ నేను తనుజకి ఇచ్చేస్తాను అన్నప్పుడు తనూజ్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఆమె అసలు అడగలేకపోయింది. ఎందుకంటే 2 సార్లు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, 2 సార్లు ఒకసారి కాదు 2 సార్లు మోసం చేసిన వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతారు, అడగలేరు కదా. ఆమె అదే విషయం కళ్యాణ్తో చెప్పింది. ఇలాగా ఆయన అడిగాడు, ఆయన అడిగిన తర్వాత కూడా నేను ఇలాగని చెప్పేశాను, ఇలా ఎమాన్యుయల్కి ఇప్పుడు నాతో బాగున్నాడు, ఇష్యూ అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు నేను అడగలేనని చెప్పినా నువ్వెందుకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ బర్నీ గారిని కూడా అడుగుతారు, ఎవరో మీరు సంజన గారికి ఇస్తున్నారంటే అలా ఎలా చేస్తాను అని చెప్పినప్పుడు కూడా నాకు అర్థమైంది అన్నట్టు ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఆ ఫేస్లో ఆనందం చాలా క్లియర్గా కనపడింది. అంతేకాకుండా ఇప్పుడైతే నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు అదండి తండ్రి ప్రేమ అంటే. కూతుర్లు గానీ, కొడుకులు గానీ అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ, ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక తండ్రిగా ఎలాగా, ఒక నాన్నగా ఎలాగా ఆలోచించాలో అలా ఆలోచించి తన పాయింట్స్ కూడా ఇచ్చేసి, కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని మళ్ళీ తిరిగి ప్రేమ పొందేలాగా చేసుకున్నాడు చూడు. ఆ ఒక్క సీన్ అయితే మాత్రం నిన్న ఎపిసోడ్‌కి హైలైట్. చాలా సూపర్. బిగ్ బాస్ 9 కప్ ఎవరైనా కొట్టనివ్వండి, విజేత ఎవరైనా అవనివ్వండి, నో ప్రాబ్లమ్, నథింగ్. కానీ ఎవరైతే ప్రేక్షకుల మనసులు దోచుకున్నారో వాళ్ళే నిజమైన విన్నర్స్ నా దృష్టిలో ఆల్రెడీ భరణి విన్నర్ అయిపోయాడు. కప్పు కొట్టిన దానికన్నా ఎక్కువ ప్లేస్లో, హైయెస్ట్ ప్లేస్లో నాకైతే కనపడ్డాడు. ఇన్ని రోజులు ఎందుకు ఈ బంధాల్లో కూరుకుపోయి ఎందుకు ఈయన సైలెంట్గా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ లాస్ట్ 4-5 వీక్స్ నుంచి ఆయన ఆట తీరు చేంజ్ అయింది, ఆయన ఉండే ప్రవర్తన చేంజ్ అయింది, ఆయన ఎంజాయ్ చేస్తా గేమ్స్ ఆడుతున్నాడు. ఇందులో గేమ్సే కాదు అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చి నాకు ఓట్ చేయండి అని చెప్పి తనోజ్ అడిగినప్పుడు
ఆ! నోట్ చేయండి అని చెప్పి ఆయన క్యూట్‌గా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అదైతే అప్పటి వరకు మేమైతే మీకు చేస్తా ఉండాలి. మీరు మాత్రం నాకు హైయెస్ట్ ఉన్నా, లోయెస్ట్ ఉన్నా చేయరు. వాడు మాత్రం ఓటప్పులు చేయండమ్మా అని చెప్పి అన్నాడు చూడండి. అబ్బబ్బబ్బా! చిరికిపోయి చింపేసిందనమాట నిజంగా. ఆ ఎపిసోడ్‌లో నాకు బాగా బాగా నైటు భరణి చాలా బాగా నచ్చాడు. మీకు నచ్చుతాడు. నచ్చాలి. అలా ప్రవర్తించాడు. అలా ఉన్నాడు. అందరి మనసుని దోచాడు. మీ ఓట్లన్నీ ఈ రోజు నుంచి వరుసపెట్టి మేము ఎవ్వరికీ సపోర్ట్ చేసేది లేదు గానీ, ఏదుంటే అదే మాట్లాడతా నేను. మీరు గనక నిజంగా జెన్యూన్‌గా 'బిగ్ బాస్' లవర్స్, ఫ్యాన్స్ అయితే మాత్రం ఒకళ్ళు పర్టిక్యులర్‌గా ఒక కార్నర్‌లో ఉండిపోకుండా ఎవరు బాగా ఆడారో వాళ్ళకి ఓట్లేద్దామని మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం భరణికి మీ ఓట్లన్నీ ఎయండి. సో, అది భరణి గురించి చాలా మంచిగా ఆడాడు. చాలా సూపర్ అనిపిచ్చాడు. 'బిగ్ బాస్' మళ్ళీ తీసుకురావడం హౌస్‌లోకి చాలా కరెక్ట్, యాప్ట్ అనిపించేలాగా ప్రవర్తించాడు. చాలా చాలా బాగా నచ్చాడు. నెక్స్టొచ్చి మన 'ఇమాన్యుయల్ సంజన' గురించి. సంజన గారు 100% రాంగు. అసలు యాక్చువల్లీ ఏమైందంటే, ఈ ఒక టాస్క్ పెట్టాడనమాట. స్విమ్మింగ్ పూల్‌లోకెళ్ళి కీస్ తోటి ప్లాంక్స్ ఓపెన్ చేసి ఆ బోర్డ్‌లో పెట్టాలి. ఎంత దారుణంగా ఎంత బాగా ఆడారంటే ఆళ్ళు బోర్డ్ పీకేస్తారా? అసలు ఎందుకు ఆ ప్రాపర్టీ అంత వీక్‌గా ఎందుకు 'బిగ్ బాస్' పెట్టాడు. 'బిగ్ బాస్' ఈసారి నుంచి నువ్వేదన్నా ప్రాపర్టీస్ పెట్టినప్పుడు ఇనప రాడ్లులాగా గట్టిగా ఉండేలా పెట్టు. ఇలాగా చిన్న చిన్న ప్లాంక్స్ అయితే పడిపోయి మొత్తం అంతా దెబ్బలు తగిలే ఆస్కారాలయితే ఎక్కువున్నాయి. నువ్వు చేంజ్ చేస్తా ఉండు. నీ నీ ప్రాపర్టీస్ యొక్క బలాన్ని పెంచు. ఎందుకంటే దానికన్నా ఎక్కువ బలంగా ఈళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు. ముగ్గురైతే చెలరేగి ఆడారు. పిచ్చ పిచ్చగా ఆడారు. సంజన గాని, మన తనూజ గాని, మనోడు ఎమాన్యుయల్ గాని. పట్టుకొని ఉండిపోయాడన్నమాట బోర్డ్‌ని. చివరికి ఏమైందంటే బజరొచ్చే ముందు ఆహ్, ఈమె ప్లాంక్ అయితే తీసేసింది. సంజన గారి ప్లాంక్ తనూజ. కానీ ఏంటంటే అది బజర్ వచ్చిన తర్వాతే తీసింది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఆ ప్లాంక్ కరెక్ట్‌గా అందులో లేదనమాట. అదే విషయాన్ని ఆళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయింది. ఆ విషయాన్ని ఎవరో సంజన, ఎమాన్యుయల్ మధ్యన గట్టిగా గొడవ జరిగింది. కానీ అదే విషయాన్ని ఆమె రియలైజ్ అయిన తర్వాత ప్రతిసారి నేను ఇలాగే చేస్తున్నాను. ఎందుకు నేను బర్స్ట్ అవుతున్నానో తెలియట్లేదని చెప్పి ఆమంతట ఆమె ఒప్పుకుంది గానీ, ఇమాన్యుయల్‌ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. అన్ బంధాలు అప్పుడు గుర్తు రాలేదా? ఆటలాడినప్పుడే బంధాలు గుర్తొస్తాయా? అని చెప్పి ఆయన అంటాడు చూడు. ఇమాన్యుయల్ తర్వాత ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో పాపం ఆయనకి కాలు కూడా దెబ్బ తగిలి కూడా బాగా ఆడి అందులో ఇరగదీసి విన్ అయిపోయాడు. ఆహ్, ఇయన్నీ జరిగినియి. ఇయన్నీ పక్కన పెడితే ఇయన్నీ నార్మలే గానీ, ఇమాన్యుయల్, సంజన విషయంలో మాత్రం సంజనాదే తప్పు. మన భరణి గారైతే ఈరోజు హైలైట్ అనిపించారు. లాస్ట్ ఒక టాస్క్ పెట్టాడు. ముగ్గురికి టాస్క్‌లో మన తనూజ్ బాగా ఆడింది. అందులో డౌటే లేదు. లేడీ అయినా కూడా ఒక ఇసుక బస్తాన్ని ఒక రాడ్ సాయంతో ముందుకు తోసి ఆహ్, బాస్కెట్‌లో పడేలా చేసి దాన్ని తీసుకొని మళ్ళీ బాస్కెట్‌లో ఎయాలన్నమాట. అది నాట్ ఏ ఈజీ టాస్క్. షీ డిడ్ వెల్. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తారండి. అందులో డౌటే లేదు. ఆమె కష్టపడింది, బాగా ఆడింది. ఆ మధ్యలో కూడా కర్రేదో రాడ్ ఏదో ఆమె తల తగిలింది. అయినా గాని గివ్ అప్ ఇవ్వకుండా వెంటనే ఆడతానని చెప్పి చాలా పాజిటివ్ మైండ్ తోటి చాలా చాలా బాగా ఆడింది. అందులో కూడా అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేము. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో. ఆ తర్వాత 'బిగ్ బాస్' పిలిచాడు. నువ్వు సెకండ్ ఫైనలిస్ట్‌వి అయ్యావు. ఇక్కడే నాకు అర్థం కానిది ఏంటంటే, నువ్వు ఇన్ని టాస్క్‌లు పెట్టి ఒకడేమో కాలర్ కొట్టుకున్నాడు. ఒకడికి తల తగిలింది. ఇంత బో బోర్డ్ అయితే పీకేసేంత ఊపులో జనాల్ని ఆడించి ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు కొట్టుకునేలాగా చేసి లాస్ట్‌న ఎందుకు తుస్సుమనిపించావు? సెకండ్ ఫైనలిస్ట్ కావాలా? లేకపోతే నువ్వు ఆ డబ్బులు తీసుకుంటావా? లేకపోతే ఇది ప్రైజ్ మనీలోంచి కట్ చేస్తాం మేము. ఆ తర్వాత నీకు ఇమ్యూనిటీ రాదు. నువ్వు ఇది చేస్తావని ఎవ్వరైనా సరే మీకు ముందు సిల్వరు, గోల్డ్ పెడితే ఎవరైనా గోల్డ్ తీసుకుంటారా? సిల్వర్ తీసుకుంటారా? ఒక కేజీ సిల్వర్, ఒక కేజీ గోల్డ్ పెట్టుకున్నప్పుడు గోల్డే కదా తీసుకుంటారు. ఇదంతా 3,00,000 ఎవరికి కావాలండి ముష్టేసినట్టు. ఇంత 30,00,000 ప్రైజ్ మనీ పక్కన పెట్టేసి 3,00,000 కోసం ఎవడన్నా తాపత్రయపడతారా? బుర్రున్నోడు ఎవడన్నా ఇది పెడతారండి? ఏంటది అసల 'బిగ్ బాస్' నాకు కొన్ని అయితే నాకు అసలు అర్థం కావట్లేదు. నాకైతే బుర్ర తిరిగిపోతుందండి. 3,00,000 తీసుకొని నువ్వు ఇమ్యూనిటీ వస్తది నీకు. ఏమి ఇదంతా పెద్ద అది రైట్ చాయిసే కోరుకుంది కానీ తనూజ నువ్వసల ఈ టాస్క్‌లన్నీ ఎందుకు పెట్టావు మరి? అవసరం లేదు గదా! ఎందుకు ఇయన్నీ వారమంతా
పడినట్టే కదా! పాపం ఆళ్ళిద్దరూ సంజనాకి, భరణికి ఫుల్‌గా పడిందిగా పెడి. దీనివల్ల యూజ్ లేదు కదా! నాకు ఇయన్నీ నచ్చలేదు. దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇది నిన్నటి ఇష్యూస్ మెయిన్ ఇష్యూస్ మొత్తం అన్నీ ఆళ్ళేం జేశారు, ఆళ్ళ ఆ టాస్క్‌లు ఎలా అయి గాకుండా ఉన్నున్న మెయిన్ పాయింట్స్ మనం తీయాలని జెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.